శివాయ గురవే నమః. మనం ప్రవచన భారతిలో కాళిదాస చరిత్ర చెప్పుకుంటున్నాం. ఇవాళ 4వ అధ్యాయంగా చెప్పుకుందాం. కాళిదాస మహాకవి భోజరాజ ఆస్థానంలో ఆస్థాన ప్రధాన కవిగా ఉంటూ అనేక సమస్యల్ని పరిష్కారం చేస్తూ మహారాజు అనేక సలహాలను ఇస్తూ ఆనందంగా అక్కడ కాలక్షేపం చేస్తున్నారు. మహారాజుకి మంచి వినోద కాలక్షేపం అవుతోంది ఈయన వల్ల. ఇలా ఈయనకి కొంతమంది సమకాలికులు ఉన్నారు. దండి, భవభూతి ఇత్యాదులు కొంతమంది ఉన్నారు. వీళ్ళు కూడా కాళిదాసుకి కాస్తంచుమించులో సమోజ్జీయులు. కాళిదాసు అంతా కాకపోయినప్పటికీ కూడా ఆయనతో కాస్తంచుమించు సమం లాంటి వాళ్ళు అన్నమాట. ఇలా ఉండగా ఒకానొక రోజున మిగిలిన కవులంతా కలిసి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, మనకి వేదాలు ఉన్నాయి కదా, మనకి చాలా ప్రమాణం కదా, వ్యాసప్రోక్తం కదా అవి. ఆ వేదాల్లో కొంచెం అక్కడక్కడ తప్పులు కనిపిస్తున్నాయి, మాకు తప్పులు కనిపిస్తున్నాయి అన్నాడు. రాజుగారు అన్నాడు కదా, ఆయన ఏమంటాడు, సరే సరిచేసేయండి అన్నాడు. ఏదైనా సమస్య ఇలా చేద్దామంటే కవులు కానీ పండితులు కానీ మరి పురోహితులు బ్రహ్మగారు కానీ ఏదైనా మహారాజా ఈ ప్రకారం చేస్తే బాగుంటుందంటే తప్పకుండా చేయండి అంటాడు. ఇంచేత వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు, చక్కటి సలహా చెబుతారు, సందర్భోచితంగా వాళ్ళు వ్యవహరిస్తారనే భావం, అత్యంత గౌరవభావము, భక్తిభావం వాళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు ఇలా చెప్పేటప్పటికీ దానిదే ఉందాడా, సరిదిద్దండి, పర్వాలేదు, ఎక్కడైతే మీకు తేడా కనిపించిందో ఆ తేడాలు మీరు సరిదిద్దండి అన్నాడు ఆయన. అప్పుడు ఒక రోజున ముహూర్తం పెట్టుకున్నారు. ఏకాదశి శుక్రవారం మంచిది అనుకున్నారు. ఆ రోజున అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేశారు. అంటే అక్కడ అగ్నిసాక్షిగా దీన్ని వాళ్ళు చెయ్యాలి. వాళ్ళంతా కలిసి ప్రారంభం చేసి హరిహ ఓం అన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక రామచిలక వచ్చి ఆ పైన వాలిందట. ఏమి పైన వాలేటప్పటికీ నవ అన్నదని. అలా అనేటప్పటికీ వీళ్ళు ప్రారంభంలోనే ఉన్నారు కదా, సుఖారావం శుభావహం కాదు అనుకున్నారు. అంటే పక్షి అరిచినట్లయితే, ఆ చిలుక అరిచినట్లయితే ఇది మనకి మంచిది కాదు అని చెప్పి ఆపేశారు. మళ్ళీ మరొక మంచి రోజు చూశారు. మళ్ళీ వీళ్ళు అగ్నిని ప్రజ్వలింపజేసేటప్పటికీ మళ్ళీ ఆ చిలక వచ్చినది. నవ అన్నది. మళ్ళీ ఆగిపోయి ఇలా ఎందుకు అవుతోంది అని వాళ్ళకి అనుమానం కలిగింది. సరే ఇలా కాదు, ఇంకా మంచి ముహూర్తం పెట్టుకుందాం, బలానా సిద్ధాంతి గారు ఉన్నారు అక్కడ, ఆయన దగ్గరికి పెడదామని చెప్పి ఏదో మళ్ళీ ముహూర్తం పెట్టించారు మహారాజు సమక్షంలో. ముందు 2 మాటలు కూడా కాళిదాసు అక్కడ లేడు. ఆయన ఏదో వేరే పని మీద ఎక్కడికో వెళ్ళి ఉంటాడు. ఆయన ఎప్పుడైతే మళ్ళీ 3వ ప్రయత్నం చేస్తున్నారో అప్పుడు కాళిదాసు కూడా అక్కడే ఉన్నాడు. యథాప్రకారంగా వీళ్ళు మళ్ళీ అగ్ని ప్రజ్వలింపజేసి హరి ఓం అన్నారు. అనేటప్పటికీ అక్కడ ఆ చిలక వచ్చినది మళ్ళీ నవ అన్నది. అలా అనేటప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. అప్పుడు వెంటనే కాళిదాసు అందుకున్నాడు. వయమేవ పంచ అన్నాడు. వెళ్ళిపోయింది, చిలక వెళ్ళిపోయింది. అంతా ఆశ్చర్యపోయారు. ఏమిటయ్యా అది నవా అని నువ్వు పంచ అన్నావు, ఆ పంచేమిటో గండవారేమిటో మాకు అర్థం కావటం లేదు, అసలు ఈ విషయం ఏమిటి అని చెప్పి మహారాజు కాళిదాసుని అడిగాడు. అయ్యా మహానుభావ, ఆ వచ్చింది చిలుక కాదు, చిలుక రూపంలో వచ్చినటువంటి వ్యాస భగవానుడు అని చెప్పాడు. మరి ఏమిటి నవాకి అర్థం ఏమిటయ్యా అంటే, నవ వ్యాకరణ పండితుడు ఆయన. కొద్దిమంది ఉన్నారు ఈ నవ వ్యాకరణాలు పూర్తిగా తెలుసున్న వాళ్ళు,
సమూలాగ్రంగా తెలిసిన వాళ్ళు, ఆమూలాగ్రంగా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారయ్యా. దానిలో వ్యాస భగవానుడు, మరి ఆంజనేయ స్వామి, ఇలా కొంతమంది ఉన్నారు. అంచేత మనం ఆ నవవ్యాకరణాలు తెలిసినట్లయితేనే ఇది తప్పో రేటో నీకు తెలుస్తుంది. ఏదో మిడిమిడి జ్ఞానంతో చూస్తే మనకు అర్థం కాదు, అదే తప్పు అనిపిస్తుంది. కానీ నవవ్యాకరణాలు ఆయన చదువుకుంటే మనమేమో 5 వ్యాకరణాలే మేము చదువుకున్నాం. ఇక్కడున్న ప్రతి వాళ్ళు కూడా 5 వ్యాకరణాలు మాత్రమే వరకు మేము చదువుకున్నాం. మరి 9 వ్యాకరణాలు మిగిలిన వ్యాకరణం పూర్తి చేయాలంటే మా జన్మ సరిపోదు, మాకు చెప్పేవాడు లేడు. మన మిడిమిడి జ్ఞానంతో కనుక దాన్ని తప్పు అని సరిదిద్దినట్లయితే అలా ప్రయత్నం చేసిన వాళ్ళే తలలు పగిలిపోతాయి అని చెప్పాడు ఆయన. వెంటనే విరమించుకున్న మహానుభావ, మీ దయవల్ల ఈ గండ నుంచి గట్టెక్కామని చెప్పారు. అలాగా అనేక సమస్యలని ఈయన పరిష్కరిస్తూ వస్తున్నాడు. ఇలా ఉండగా ఒకసారి ఇద్దరు బ్రాహ్మణ కుర్రాళ్ళు, బ్రాహ్మణ బాలకులు కాశీ వెళ్ళి చదువుకుందాం అని చెప్పి 12 సంవత్సరాల బాలురు చిన్నతనంలోనే కాశీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరే వాళ్ళు విద్య నేర్చుకుందుకు మంచి గురువుని ఆశ్రయించి అక్కడ విద్యా ప్రారంభం చేశారు. చేస్తే కొంతకాలం గడిచేటప్పటికీ వీళ్ళలో పెద్దవాడికి బాగా విద్య వచ్చేస్తోంది, చిన్నవాడికి రావటం లేదు. సరే కొంతకాలం ఉన్నారు. మొత్తం మీద పెద్దవాడికి విద్య పూర్తి అయిపోయింది. కూడా ఉన్నవాడు అక్కడక్కడ ఏదో చౌచౌగా తెలుసుకుంటున్నాడు. విద్య పూర్తయిన తర్వాత గురువుగారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చేస్తున్నారు. మార్గమధ్యంలో వీళ్ళిద్దరూ ఒక చోట ఒక చెట్టు కింద నిద్రపోతున్నారు, పడుకున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. మొదటి వాడికి హాయిగా నిద్రపోతున్నాడు. గతంలో అనుకున్నాం, నిద్ర ఎవరికి ఉండదయ్యా అంటే తీవ్రమైన ఆలోచనలు ఉన్నవాడికి ఉండదు, తీవ్రమైన రోగగ్రస్తుడిగా నిద్ర ఉండదు, పరస్త్రీ వ్యామోహం ఉన్నవాడికి నిద్ర ఉండదు. ఇలాగా జూద క్రీడ అయిన ఆసక్తి ఉన్నవాడికి కూడా నిద్ర ఉండదు. అంచేత వీడికి ఎంతసేపు కూడా చాలా ఆలోచిస్తున్నాడు. మనం ఇంటికి వెడతాం, పెడితే ప్రతివాడు వాడిని సన్మానించేవాడే, వాడి శాలువాలు కప్పేవాడు, విందులు వినోదాలు అన్నీ వాడికి ఇస్తారు, పూలదండలు వేస్తారు. నన్నెవడు పలకరిస్తాడు? ఇది నాకు కంటకంగా ఉన్నది, నేను భరించలేని ఈ విషయాన్ని. అయితే మరి ఏం చేయాలి? ఆలోచించాడు, చాలాసేపు ఆలోచించాడు. ఏం చేద్దాం, ఏం చేస్తే బాగుంటుంది. అలాగా కొంత సమయం గడిచిన తర్వాత, అర్ధరాత్రి దాటిన తర్వాత, అప్పటిదాకా నిద్రపోలేదు వాడు, ఒక నిర్ణయానికి వచ్చాడు. వీడిని కనుక మనం చంపేస్తే దారిలో ఏ పులో తినేసిందో మనం అక్కడ చెప్పచ్చు. వాళ్ళు చూసారా సచ్చారా, ఎంత దూరం, వాడు ఎందుకు వస్తారు, ఇంకా ఏడిపేడిచి ఊరుకుంటారు అని చెప్పి వీడు తిన్నగా వాడిని చంపేద్దామని లేచాడు. లేచి ఆ మెడ మీద బలంగా కాలితో తొక్కి ఆ కుడి చేత్తోటి వాడి యొక్క శిఖ పిలక పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు. అదురుపాటుగా నిద్రలో ఉన్నవాడిని అలా చేస్తే ఎవరు ఏం చేయగలరు? గట్టిగా తొక్కి పట్టుకున్నాడు, ఊపిరి ఆటలేదు. ఏమిటి అన్యాయం, నేను నీకేం అన్యాయం చేశాను, నన్ను విడియబెట్టరా నాయనా, మనిద్దరం కూడా సహపాఠకులం కదా, నన్ను విడిచిపెట్టు, సహాధ్యాయులం నన్ను విడిచిపెట్టు, నీకేం కావాలో చెప్పు లేకపోతేను అన్నాడు. అలా కుదరదురా, మనిద్దరం వెళ్ళి కలిసి చదువుకున్నావా, నువ్వేమో బాగా చదువుకున్నావా, నీకు అన్నీ సన్మానాలా, నాకు అన్నీ తిరస్కారాలా, ఏమిటి అసలు ఇది? నీలాంటి వాడితో ఉంటే నాకు నీ అన్నిటికీ నేను పైకి రాలేను, నేను సంపాదించలేను, నన్ను ఎవళ్ళు కూడా పట్టించుకోరు
కాబట్టి నేను చంపేయడం ఒక్కటే మార్గం అని చెప్పి ఇంకా తొక్కేస్తున్నాడు. అప్పుడు వాడికి ఆలోచన వచ్చింది, అయ్యో మళ్ళీ అన్నాడు కదా మారతాడేమో అని. ఒరేయ్ నాయనా, నీ తల్లిదండ్రులు నీకోసం ఎంతలా ఎదురు చూస్తూ ఉంటారో, మా అబ్బాయి వస్తాడు, చదువుకుని వస్తాడు, పండితుడే వస్తాడు అని చెప్పి నీ తల్లిదండ్రులు ఎలా ఎదురు చూస్తారో, నా తల్లిదండ్రులు కూడా మా అబ్బాయి వస్తాడు, మమ్మల్ని ఒడ్డెక్కిస్తాడు, మమ్మల్ని సరిగ్గా చూసుకుంటాడు, మా ముప్పు గడుపుతాడని చెప్పి అలా వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఆశలు ఉండవా? ఎంత చెప్పినా మూర్ఖుడు ఎలా ఉంటాడండి, వినడు. మూర్ఖుడికి చెప్పడం కూడా అనవసరమే. అప్పుడు అనుకున్నాడు, వీడు నన్ను చంపనదే విడిచిపెట్టాడు అన్న నిర్ణయానికి వచ్చేసాడు. అలా వచ్చేసి నాయనా పోన్లే చంపేసేవలే, ఒక చిన్న మాట చెప్పరా, ఒక చిన్న వాక్యం అది మా తల్లిదండ్రులకి చెప్పరా నాయనా అన్నాడు. ఏమిట్రా అన్నాడు. అప్రశిఖ అని చెప్పు చాలు, ఇంకేం అక్కర్లేదు అన్నాడు. విన్నాడు వీడు, వాడు ప్రాణం పోయింది. వెంటనే వాడు సంపాదించిన ధనం కూడా వీడి మూట కట్టేసుకుని తిన్నగా కొంతకాలానికి మళ్ళీ స్వగ్రామం చేరుకున్నాడు. అసలు వాడి ఇంటికి వెళ్ళలేదు. వీరింట్లో చాలా కాలం ఉండి వచ్చాడు కదా, పలకరింపులు అవి ఇవి మా వినోదాలు అక్కడ జరుగుతున్నాయి. వీడు వచ్చాడని తెలిసి వాళ్ళు గబగబా వచ్చారు. నేనే మా అబ్బాయి ఎక్కడున్నాడు, మా అబ్బాయి ఎక్కడున్నాడు, ఏమిటి అని అడుగుతున్నారు. వీడు దొంగ ఏడుపు ఏడుస్తూ, అయ్యా మీ అబ్బాయి అండి, మీ ఇద్దరం కలిసి వస్తున్నాం కదండి, మార్గ మధ్యలో ఉండి పెద్ద పులి వచ్చిందండి, నాకు భయం వేసి గమ్ముని చెట్టెక్కేయానండి, మీ అబ్బాయి ఎక్కలేకపోయాడండి, అని చేత మీ అబ్బాయిని ఆ పులి తినేసిందండి బాబయ్య అన్నాడు. ఇంకా చూడండి వాళ్ళ బాధ వర్ణనాతీతం, చాలా బాధ. అందులో పుత్రశోకము అనగా దానితో సమమైనటువంటి కష్టం మరొకటి లేదు, సమమైన బాధ మరొకటి లేదు. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలా చాలా దుఃఖించారు, ఇంటికి వెళ్ళిపోయారు. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు. నాయన ఎక్కడికి వచ్చారు, మా రెండో వాడి దగ్గరికి వచ్చారు. నాయన మా అబ్బాయి మా గురించి ఏమైనా అనేవాడా, మాకేమైనా ఎప్పుడైనా ఏమైనా చెప్పమన్నాడా అన్నాడు. అప్పుడు స్పృహకు వచ్చింది వాడికి, అయ్యో ఏదో చెప్పమన్నాడు కదా, ఏదో అంటే మాకు ఏదో మీ అస్తమానం మీ మాట చెప్పేవాడు, కానీ ఏదో అప్రశిఖ అన్నాడండి, మరి మాకు తెలియదు ఆ విషయం ఏమిటో, నాకేం తెలియదు అన్నాడు. అనేటప్పటికీ వీళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోయి మరి ఇంటికి వెళ్ళిపోయి కొన్నాళ్ళు ఉన్నారు. ఏదో అప్రశిఖ అనుకుంటూ, దీనికి ఏదో అర్థం ఉండాలి, లేకపోతే ఎందుకు చెబుతాడు వాడు మనకి అని చెప్పి కనబడ్డ పండితులందరినీ కూడా, అయ్యా అప్రశిఖ అంటే అర్థం ఏమిటయ్యా, అప్రశిఖ అంటే అర్థం ఏమిటండి అని చెప్పి ప్రతి వాళ్ళని అడుగుతున్నారు. అప్రశిఖకి అర్థం ఏముంటుందయ్యా, అప్రశిఖ 4 అక్షరాలు, దీనికి పెద్ద అర్థం ఉంటుంది ఏమిటి అంటే, సాధారణంగా కొందరు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏదైనా ప్రశ్న వేస్తారనుకోండి, వాళ్ళకి తెలియదని వాళ్ళు ఒప్పుకోరు గమ్ముని, దానికి కూడా పెద్ద అర్థం ఉంటుంది ఏమిటో అని అలా దాటేస్తూ ఉంటారు వాళ్ళు. అలా ప్రతి వాళ్ళు పండితులు వాళ్ళకి తెలియక ఇలాగే చెబుతున్నారు. చాలా గ్రామాలు తిరిగారు, వీటి తిరిగి ఎప్పుడూ చెప్పటం లేదు. కొంత కాలానికి ఎవరో అన్నారు కదా, అయ్యా మన భోజరాజు ఆస్థానంలో కాళిదాస్ అనే మహాకవి ఉన్నాడు, మరి ఆయనకి చెప్పినట్లయితే ఏమన్నా పరిష్కరిస్తాడేమో చూడండి అని చెప్పి ఏదో మాట వరుసగా అన్నారు. మరి వీళ్ళకి ఆశే కదా, ఏదో తెలుసుకోవాలని కుతూహలం. కొడుకు ఎలా పోయాడు, ఎలాగ ఆడిపోయాడు, వాడి సందేశమైనా విందాం పోని, ఏం చెప్పాడో ఏమిటో అని చెప్పి అతి కష్టం మీద భోజరాజు ఆస్థానానికి వచ్చారు. ఆస్థానంలో ప్రవేశించి రాజుకి నమస్కారం చేసి, అయ్యా మాకు చిన్న సమస్య ఉన్నదండి అన్నాడు. మరి మీ సభలో మంచి కవులు ఉన్నారు కదా, మా సమస్యను ఎవరైనా పరిష్కరిస్తారేమో అని వచ్చే ఉన్నాడు. అడగండి, మాకు మహాపండితులు ఉన్నారు ఇక్కడ, కాళిదాసు ఉన్నాడు, దండి ఉన్నాడు, భవభూతి, వీళ్ళంతా గొప్ప మహా విద్వాంసులు, వాళ్ళు పరిష్కరించలేనటువంటి సమస్య ఉండదు, చెప్పండి అన్నాడు. ధైర్యంగా చెప్పమన్నాడు. అయ్యా గతంలో జరిగిందంతా చెప్పారు, మా అబ్బాయి కాశీ వెళ్ళాడండి, ఇలాగండి అలా జరిగిందండి, పెద్ద పులి తినేసిందండి, ఆఖరిగా మా అబ్బాయి మాకు అప్రశిఖ అని మాత్రమే
చెప్పమన్నాడు, దీనికి ఎవరు అర్థం చెప్పలేకపోయారు అన్నాడు. ఈ కవులంతా కూడా ఒకరు చూసుకుంటున్నారు. ఆ ప్రశ్నకు అర్థమే ఉంటుంది, ఏదైనా గ్రంథంలో ఉందా, మహావాక్యాల్లో ఉందా, ఏ గ్రంథంలో ఎక్కడా ఆ ప్రసగా ఉందా? అబ్బే ఎక్కడా లేదన్నాడు. అప్పుడు కాళిదాసు వంక చూశాడు మహారాజు. వెంటనే ఆయన అన్నాడు కదా, అయ్యా వీళ్ళ అబ్బాయిని ఆ రెండోవాడు చంపేశాడు అన్నాడు. అలా ఎలా చెప్పగలని తిరగబడ్డారంతా. నీ ఇష్టం వచ్చిన కథలు లేకయ్యా, నువ్వు ఎలా చెప్పగలవు? అప్పటికంటే వాడు చెప్పేసినట్ట అంటే అప్పుడు ఆయన చెప్పాడు కదా, అనేన తవ పుత్రస్య ప్రసుప్తస్య వనాంతరే శిఖామాక్రమ్య పాదేన ఖడ్గేనాభిహతం శిరః అన్నాడు. అనేన తవ పుత్రస్య ప్రసుప్తస్య వనాంతరే ఏమి శిఖామాక్రమ్య పాదేన ఖడ్గేనాభిహతం శిరః అన్నాడు. అంటే ఏమిటి దీని అర్థం అడిగారు వాళ్ళు. అయ్యా అనగా మీ అబ్బాయి ఆ అరణ్య మార్గం గుండా వస్తూ ఉండగా ఈ రెండవ వాడు వీళ్ళ అబ్బాయి పీక మీద కాలు వేసి తొక్కేశాడు. తొక్కి ఆ శిఖని పట్టు జుట్టు పట్టు లాగి బలంగా లాగి తొక్కి చంపేశాడు. అంచేత వాడికి ఏమీ తెలియదు కాబట్టి, ఏమీ చేయలేడు కాబట్టి, ఏదైనా ఈ శ్లోకంలో మొదటి అక్షరాలు 4 కూర్చి అప్రశిఖ అని చెప్పి ఎప్పటికైనా ఎవరైనా దీనికి అర్థం చెప్పకపోతారా? నిజం మా తల్లిదండ్రులకి తెలియకపోతుందా అని చెప్పి ఇది చెప్పాడన్నాడు. ఆ కవులు ఒప్పుకోలేదు. ఏమయ్యా అతను ఇదే చెప్పాడని నమ్మకం ఏంటి, అసలు నీ ఇష్టం వచ్చే కథలు లేకు అన్నాడు. ఈ కాళిదాసుకి ఎక్కడైనా కోపం వచ్చింది. ఇలా అనకండి, మీరు మీ ఇష్టం చెప్పకండి, ఇది వాస్తవం, 100కి 100 వాస్తవం ఇది. లేకపోతే నడవండి, ఆ అరణ్యంలోకి నడవండి, ఎక్కడ జరిగిందో ఏం జరిగి చెప్తాను, నడవండి అన్నారు. అప్పుడంగా మహారాజు కూడా ఉత్సాహంతో అదేదో నిజమేమో అని చెప్పి ఆయన కూడా, అయితే మీరంతా ఇక్కడ మాట్లాడద్దు, అరణ్యానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ వృద్ధ తల్లిదండ్రులు ఆ రెండో వాడిని కూడా వెంట పెట్టుకొని బయలుదేరారు. వాడి ధైర్యం ఏంటి, ఎవడు చెప్పగలది అని చెప్పి, ఎవడికి తెలుసు ఎవడికి తెలియదు కదా. వాళ్ళిద్దరి మధ్యనే జరిగిన సంభాషణ. వీళ్ళంతా కలిసి మళ్ళీ అరణ్యానికి బయలుదేరారు. ఎక్కడైతే వీడు చెప్పాడో అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ కళేబరం ఉన్నది, మొత్తం అంతా రక్తమాంసాలని హరించుకుపోయి కళేబరం చాలా కాలం అయిపోయింది, కళేబరం మాత్రమే ఉన్నది. ఇదిగో కళేబరం, ఇదిగో ఇదే వాళ్ళ అబ్బాయి అస్థిపంజరం అన్నాడు. మేము అంగీకరించమన్నారు. ఇది వాడిదే అని గ్యారంటీ ఏమిటి, వాడిదే అని నమ్మకం ఏమిటి మనకి, మేము ఒప్పుకోమన్నారు. అలా అంటే అప్పుడు ఆ కాళికామాతను ప్రార్థించి, అమ్మా ఉన్న వాస్తవాన్ని వీళ్ళు అంగీకరించటం లేదు, నిజమేమిటో నిరూపించమ్మా నువ్వేనా అని చెప్పి ప్రార్థన చేసేటప్పటికీ వెంటనే ఆ అస్థిపంజరానికి రక్తమాంసాలు వచ్చేసాయి, జవసత్వములు వచ్చేసాయి. లేవగానే వాడు ప్రాణం వచ్చేసింది. అంతా కాళీ అనుగ్రహం. లేవగానే అప్రసక అంటూ లేచట. చూడండి, పోయే ముందు మనిషికి ఏ దృష్టి అయితే ఉంటుందో వచ్చే జన్మలో దానికి తగ్గ జన్మ ప్రసాదిస్తాడు భగవంతుడు, అదే జన్మ వస్తుంది. అంచేతే నారాయణ నారాయణ అంటారు, చెవిలో చెబుతారు, తులసీతం పోస్తారు, లేదా నమశివాయ అంటారు. ఏదో మంచి దైవవాక్యం చెబుతారు తప్పించి మరొక మాట చెప్పడానికి వీరలేదు. అలాగా పోయేటప్పుడు అప్రశిఖ అంటూ పోయాడు కాబట్టి లేవగానే అప్రశిఖ అన్నాడు. అప్పుడు మహారాజు అడిగాడు, అప్రశిఖ అంటే ఏమిటయ్యా అని అడిగాడు. అయ్యా జరిగింది ఇదండి, వీడు నన్ను చంపేశాడు, వీడు చంపేసాడు కాబట్టి ఈ విషయాన్ని చెప్పేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళకి. ఎలాగైనా సరే ఇదే విషయాన్ని వాడి చేతే మా వాళ్ళకి చెప్పించాలి, పోనీ ఎవరైనా పండితుడు చెప్పకపోతాడా అనేటటువంటి ఆశతోటి నా మాట చెప్పాను.
ఆ అప్రసగా అనేదానికి ఆ పద్యం ఆ శ్లోకం చెబుతాను, అవతరించండి అని చెప్పి, అనేన తవ పుత్రస్య పృతుస్తస్య వనాంతరే శిఖామాక్రమ్య పాదేన ఖడ్గేనాభిహతం శిరః అని కాళిదాసు ఏదైతే చెప్పాడో అది అతను చెప్పాడు. అంతా ఆశ్చర్యపోయారు. ఇక ముసలి వృద్ధ తల్లిదండ్రులకి ఆనందానికి అంతు లేదు. అప్పుడంగా అందరూ కూడా కాళిదాసు పాదాలకి సాష్టాంగపడ్డారు. అయ్యా, మీ శక్తి తెలుసుకోలేక నిత్యం నీతోటే సంచరిస్తూ నీతోటే ఉండి నీ చెలిమ చేస్తూ కూడా నీ శక్తి మేము తెలుసుకోలేకపోయామని చెప్పి వాళ్ళని కాళిదాసుని క్షమార్పణ అడిగారు. ఆ వృద్ధ దంపతులకి ఇంకా ఆనందానికి అవధులు లేవు. అంతే కదండి, ఇది అసంభవం కదా. వీళ్ళ సమస్యల్లా ఉన్నా చచ్చినవాడు లేచి వచ్చాడు. అప్పుడు మహారాజు చాలా సంతోషించి ఆ కుర్రాన్ని అభినందించి, నాయనా నువ్వు విద్వాంసుడివి, నీకు ఏ జీవితాంతం నీకు నీ తల్లిదండ్రులకు కూడా ఏ లోటు లేకుండా నేను చూస్తానన్నాడు. సరే, వీడు దుర్మార్గం చేశాడు కదా, వీడికి ఏ శిక్ష వెయ్యమంటావో చెప్పు అన్నాడు. అయ్యా, వేరే శిక్ష ఎందుకండి, వాడి పశ్చాత్తాపం చాలు. వాడు చేసిన తెలివి తక్కువ పని లోకమంతా గుర్తించింది కదా, అవమానం కంటే అంతకన్నా ఇంకేం కావాలండి, వాడిని విడిచిపెట్టేయండి అన్నాడు. వీడి ఉదార గుణానికి అంతా జేజేలు పలికారు. ఎప్పుడూ కూడా ఎవరికైనా సరే మనం అపకారం చెయ్యకూడదు. చేసిన వాళ్ళని కూడా క్షమించగలిగినట్లయితే అంతకన్నా మానవత్వం కూడా ఉండదు. స్వస్తి.